రైట్ ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. బెజవాడలో అన్నదమ్ముల రాజకీయం వేడెక్కింది. సోదరుడు కేశినేని చిన్నిని కేశినేని నాని రోడ్డు మీదకు లాగుతున్నారు. కేశిరెడ్డితో కేశినేని చిన్ని వ్యాపారాలు చేశారంటూ ఆరోపించారు. చిన్ని భార్య కేశిరెడ్డి భాగస్వామ్య కంపెనీలో డైరెక్టర్గా ఉందంటూ నాని ఆరోపణలు చేశారు. ఇంతకీ నాని టార్గెట్ ఎవరని, చిన్నిపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారా అని చర్చ నడుస్తోంది. చిన్నిని చంద్రబాబుకు దూరం చేయాలని కుట్ర చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ వ్యాపారానికి అప్పు ఇప్పించిన సాయిరెడ్డిని వదిలేసి చిన్నిపై ఎందుకు పడుతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ స్కామ్ ముసుగులో బెజవాడలో ఎదిగేందుకు నాని ప్రయత్నం చేస్తున్నారా అని కూడా కొందరు అంటున్నారు. బెజవాడలో అన్నదమ్ముల రాజకీయం వేడెక్కింది. సోదరుడు కేశినేని చిన్నిని కేశినేని నాని రోడ్డు మీదకు లాగుతున్నారు. కేశిరెడ్డితో కేశినేని చిన్ని వ్యాపారాలు చేశారంటూ ఆరోపించారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, మరి అన్నదమ్ముల మధ్య అసలు ఏం జరుగుతోంది? ముఖ్యంగా ఏదైతే కేశినేని బ్రదర్స్ మధ్య వారు పీక్ స్టేజ్కి పోతా ఉంది. ఇప్పటికే అటు కేశినేని నాని ప్రత్యక్షంగా నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలో ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయినటువంటి క్రమంలో కూడా కేశినేని నాని పూర్తిగా కూడా రాజకీయాలకు నేను దూరంగా ఉంటానని చెప్పి ఆ రాజకీయాలకు దాదాపు దూరంగా ఉంటే గత కొన్ని రోజులుగా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది కీలక నేతలకు నోటీసులు ఇవ్వటం, ఆ నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ప్రధానమైనటువంటి నిందితుడిగా, ఇందులో ప్రధాన పాత్ర కసిరెడ్డిదేనని తేల్చినటువంటి నేపథ్యంలో కేశిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి కీలకమైనటువంటి ఆయనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆయన పాత్రలోనూ ఆయన కనుసంధంలోనే లిక్కర్ స్కామ్ అంతా కూడా జరిగిందని సిట్ అధికారుల బృందం ప్రధానంగా తేల్చినటువంటి క్రమంలో పూర్తిగా కూడా కేశినేని నాని తాజాగా నిన్న చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు ఆసక్తి రేపుతున్నటువంటి అంశంగా మారింది. అయితే దీన్ని పూర్తిగా కూడా ఇది కేవలం రాజకీయ కక్షగా మాత్రమే చూడాలనేది అటు తెలుగుదేశం పార్టీ, ఇటు ప్రధానంగా కేశినేని చిన్ని ఆ వర్గం కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న చేసినటువంటి ట్వీట్ని కనుక ఒకసారి చూస్తే 2021కి సంబంధించి ఏదైతే కేశినేని చిన్ని భార్య, అదేవిధంగా కేశినేని చిన్నికి సంబంధించి కూడా కేశిరెడ్డి రాజశేఖర రెడ్డికి కేశినేని చిన్నికి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఈ ఏదో అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారు అనేది ప్రధానంగా కేశినేని నాని నిన్న తెర మీదకి తీసుకొచ్చినటువంటి అంశం. అయితే తాజాగా దానికి స్పందిస్తూ ఈ విషయాలపైన కూడా ప్రధానంగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి నేపథ్యంలో 2024 వరకు కూడా పూర్తిగా కూడా కేశినేని చిన్ని రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఏనాడు కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రమే ప్రత్యక్షంగా ఆయన రాజకీయాల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు పూర్తిగా కూడా 2 సార్లు కేశినేని నాని మాత్రమే రాజకీయాల్లో పోటీ చేశారు. ఆయన 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించినటువంటి పరిస్థితి. అయితే అప్పటి వరకు కూడా పూర్తిగా కూడా తన అన్నకు బ్యాక్ ఎండ్గా ఉండి పూర్తిగా సహాయ సహకారాలు అందించినటువంటి కేశినేని చిన్ని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతోనూ చంద్రబాబు నాయుడుతోనూ పూర్తిగా కూడా విభేదించినటువంటి తర్వాత కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేది చంద్రబాబు నాయుడు, కుటుంబానికి ఆదరించింది 2 సార్లు ఎంపీగా కేశినేనికి టికెట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు అనేది కేశినేని చిన్ని చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ అన్నదమ్ములిద్దరికి కూడా వైరం ఏర్పడింది. అది పూర్తిగా కూడా అటు వ్యాపార సంబంధాలతోనూ ఇటు పూర్తిగా కూడా రాజకీయాల్లో కూడా పూర్తిగా కూడా ఇబ్బంది తలపెట్టినటువంటి అంశం. ఈ వాదనలన్నీ కూడా విన్నటువంటి తర్వాత పూర్తిగా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో అన్నదమ్ములిద్దరికి కూడా సవాల్గా మారింది. అటు కేశినేని చిన్ని ఘన విజయం సాధించారు 2024 ఎన్నికలకు సంబంధించి. పూర్తిగా కూడా ఆ తర్వాత జరిగినటువంటి అంశాల్లో పూర్తిగా కూడా కేశినేని నాని రాజకీయాలకు దూరంగా ఉండడం, ఆ తర్వాత కేశినేని చిన్ని ప్రత్యక్షంగా ఎక్కడికక్కడ విజయవాడ నగర అభివృద్ధి ఏ విధంగా జరగాలి, విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలను ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి క్రమంలో కేశినేని చిన్ని ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా కూడా కేశినేని నాని నిన్న తాజాగా చేసినటువంటి కామెంట్స్, గత కొన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి ట్వీట్లను చూస్తూ ఉంటే కేవలం ఇది రాజకీయంగా బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వీటికి ఏటికి కూడా స్పందించేటువంటి అవసరం లేదనేది కేశినేని చిన్ని చెప్తా ఉన్నారు. ప్రధానంగా వారు చెప్తున్నటువంటి అంశం మాత్రం
2021కి ముందు మాత్రమే వారి స్థలానికి ఏదైతే ఆనుకొని ఉన్నటువంటి నేపథ్యంలో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్థలం కూడా ఉంది కాబట్టి అక్కడ కొంత సంయుక్తంగా కలిపి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లో పూర్తిగా వచ్చినటువంటి తర్వాత ఎక్కడా కూడా వాటికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా వ్యాపార సంబంధాలు ఏవి కూడా కొనసాగించలేదు. ఒకవేళ అటువంటి ఏదైనా జరిగి ఉంటే మాత్రం చూపించాలి అనేటువంటి ఛాలెంజ్ను నిన్న కేసినేని చిన్ని కూడా విసిరినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా కూడా రాజకీయంగా బురద జల్లేటువంటి కార్యక్రమం తప్ప కేసినేని నాని చిన్ని మధ్య విషయాలన్నీ కూడా విజయవాడ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా చూడాల్సినటువంటి అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.